విశాఖలో మౌనిక హత్య కేసులో కొత్త ట్విస్ట్ కనిపిస్తోంది. ఇప్పుడు మౌనికను అసలు ఎందుకు హత్య చేసింది, ఎలా హత్య చేసింది అన్నది పూసగుచ్చినట్లు పోలీసుల ముందు చెప్పాడు రవీంద్ర. 2021లో ఓ డేటింగ్ యాప్లో తనకు మౌనిక పరిచయమైందన్న రవీంద్ర ఆమెను పెళ్లి చేసుకుందామని కూడా అనుకున్నట్లు పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే పెళ్లి అన్నా పిల్లల్ని కనటం అన్నా తనకు ఇష్టం లేదని మౌనిక చెప్పడంతోనే విడిపోయామని అంటున్నారు రవీంద్ర. కానీ తనకు పెళ్లైన తరువాత మళ్లీ టచ్లోకి వచ్చిన మౌనిక డబ్బుల కోసం వేధించేదని, ఆ వేధింపులు తట్టుకోలేకే హత్య చేసినట్టుగా చెబుతున్నాడు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, మౌనిక హత్య కేసుకు సంబంధించి అసలు ఎటువంటి డీటెయిల్స్ బయటకు వస్తున్నాయి, అప్డేట్స్ ఏంటి రాజు? రవీంద్ర మౌనికను హత్య చేసినటువంటి ఉదంతం మీద అనేక కథనాలు అయితే బయటకు వచ్చినటువంటిది అయితే ఉంది. ముందుగా తనకు తానుగా లొంగిపోయినా కూడా ఎలాంటి నిజాలు బయట పెట్టలేదు, కానీ కథనాలు అయితే బయటకు వచ్చినటువంటిది అయితే ఉంది. ముందుగా తనకు తానుగా లొంగిపోయినా కూడా ఎలాంటి నిజాలు బయట పెట్టలేదు, కానీ హత్య చేసినటువంటి రవీంద్ర మౌనికను హత్య చేసి ఎక్కడ కట్ చేశాడు, తన ముక్కముక్కలుగా చేసి తన శరీర భాగాలను ఎక్కడ పడేశాడు, ఇవి మాత్రమే బయటకు వచ్చినటువంటిది అయితే ఉంది. కానీ మొత్తం తన వాంగ్మూలంలో అనేక విషయాలు అయితే బయటపెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. అవన్నీ విన్న తర్వాత పోలీసులకే విస్తుపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే రవీందర్కి 2021లో మింగ్లీ అనే ఒక డేటింగ్ యాప్ ద్వారా మౌనిక పరిచయమైంది. 2021 నుంచి 2023 వరకు మౌనిక, రవీందర్ ఇద్దరు కూడా డేటింగ్ యాప్ ద్వారా తమ పరిచయాన్ని పెంచుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వాళ్ళు అక్కడితో తమ జర్నీని అయితే కంటిన్యూ చేశారు. అయితే రవీంద్ర మౌనికను ప్రేమించాడు, తనతో పాటు జీవితం పంచుకోవాలనుకున్నాడు. 2023లో పెళ్లి చేసుకుందామని మౌనికకు ఒక ప్రపోజల్ అయితే పెట్టినటువంటిది అయితే ఉంది. కానీ అక్కడే మౌనిక ఒక పెద్ద ట్విస్ట్ అయితే ఇచ్చిందని రవీందర్ పోలీసులకు ఇచ్చినటువంటి వాంగ్మూలం ద్వారా తెలుస్తుంది. ముఖ్యంగా చూస్తే ఆ పెళ్లి ప్రపోజల్ను 2023లో మౌనికకి రవీందర్ ఇచ్చినటువంటినే, నాకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదు, నేను నిన్ను పెళ్లి చేసుకోను, నాకు మ్యారేజ్ ఫోబియా ఉంది, నాకు పిల్లల్ని కనాలనే ఉద్దేశం లేదు, నేను పిల్లల్ని కన్ను, అందుకనే నేను నిన్ను పెళ్లి చేసుకోలేనని ఖరాఖండిగా రవీందర్తో చెప్పినట్లుగా పోలీసులు వాంగ్మూలంలో ఉన్నట్లు మనకైతే సమాచారం అందుతుంది. అయితే రవీందర్ వెంటనే అయితే ప్రేమించుకున్నాం, కలిసాం, మన ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నాం, ఇంత నిర్ణయానికి వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు పెళ్లి చేసుకోను, పిల్లల్ని కనాలనే ఉద్దేశం లేదు అంటే మరి నా లైఫ్ ఏంటి చెప్పు అంటే, నువ్వు నేను విడిపోదామని చెప్పేసి మౌనిక రవీందర్ని విడిపోయేలాగా చేసింది. అప్పటి నుంచి 2025 వరకు వాళ్ళు కలుసుకున్నది లేదు. అయితే డేటింగ్ యాప్లో పరిచయం అయ్యే సమయానికి అటు రవీందర్ కానీ మౌనిక కానీ ఇద్దరిలో ఎవరికి వివాహం కాలేదు. 2023లో రవీంద్ర అదేవిధంగా మౌనిక విడిపోయారు. అయితే మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ లాగా 2025 డిసెంబర్లో అంటే 4 నెలల క్రితం ఒక డిఫెన్స్ ప్రోగ్రాంలో మౌనిక మళ్ళీ రవీందర్ని అయితే కలిసినటువంటిది అయితే ఉంది. ఆ రవీందర్కి తనకు తానుగా ఫోన్ చేసి నీతో మాట్లాడాలన్నది, నిన్ను కలవాలన్నదని చెప్పినటువంటిది అయితే ఉంది. అయితే అప్పటికే పెళ్లి అంటే వివాహం జరిగినటువంటి రవీంద్ర తన భార్య అంటే గర్భవతి కావడంతో పుట్టింటికి అయితే పంపించాడు. తన పుట్టింట్లో ఉండడం, రవీంద్ర ఇంటి దగ్గర ఒక్కడే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే మౌనిక ఫోన్ చేయడం, ఆ మౌనికతో తరచూ మాట్లాడడం అయితే స్టార్ట్ చేసినటువంటిది అయితే ఉంది. డిసెంబర్ నెలలోనే 2025 డిసెంబర్ నెలలోనే 2 సార్లు వీళ్ళిద్దరూ కూడా పర్సనల్గా కలిశారు. కలిసిన తర్వాత నుంచి రవీంద్రకి మొత్తం అంటే ఇబ్బందులు స్టార్ట్ అయ్యాయని తన వాంగ్మూలంలో చెప్పినట్లుగా తెలుస్తుంది. ఏంటి అంటే మౌనిక నుంచి తీవ్ర స్థాయిలో డబ్బులు కావాలి, డబ్బులు ఇవ్వకపోతే నిన్ను తీవ్రమైనటువంటి ఇబ్బందులు పెడతాను, నీ ఫ్రెండ్స్కి చెప్తాను, నీ ఇంట్లో చెప్తాను, నీ భార్యకి చెప్తానని బెదిరింపులకు గురి చేసింది మౌనిక అని రవీంద్ర అయితే పోలీసులకు వాంగ్మూలం ఇచ్చిన దాంట్లో తెలుస్తుంది. అయితే అప్పటికి రవీంద్ర దశల వారీగా లక్షల రూపాయలను, దాదాపుగా 3 లక్షల రూపాయల వరకు కూడా తనకి చెల్లించినట్లుగా చెప్పాడు. అయినా కూడా చివరిసారిగా నిన్ను నేను వదిలిపోవాలంటే ఫైనల్ పేమెంట్గా 1,90,000 ఇస్తే ఇంకా నీకు నాకు ఏ సంబంధం లేదు, నా దారి నేను వెళ్ళిపోతానని
చేశానని మౌనిక చెప్పిందని తెలుస్తుంది. అయితే 2 నెలల క్రితం మౌనిక అడిగినటువంటి 1,90,000 కూడా రవీందర్ చెల్లించిన తర్వాత నుంచి ఇంకా టార్చర్ అయితే ఎక్కువైందన్నట్లుగా ఆ పోలీసులకి వాంగ్మూలంలో చెప్పాడు. ముఖ్యంగా చూస్తే అప్పటి నుంచి నీ భార్యకు కూడా నీకు నాకు సంబంధం ఉంది, నువ్వు నేను పర్సనల్గా కలిసినటువంటి సంబంధించినటువంటి వాటిని కూడా చెప్పేస్తాను, నాకు నువ్వు డబ్బులు ఇస్తానంటేనే నీతో నేను కలిసి ఉంటాను, డబ్బులు ఇవ్వని పక్షంలో నీకు నీ ఫ్రెండ్స్ ఇంటికి, నువ్వు ఉద్యోగం చేస్తున్నటువంటి ప్లేస్కి, అదేవిధంగా ఎవరెవరైతే నీ స్నేహితులు ఉన్నారో వాళ్ళ ఇళ్ళకెళ్ళి మన ఇద్దరికి ఉన్నటువంటి సంబంధం గురించి పూర్తి వివరాలు చెప్పేస్తానని బెదిరింపులకు పాల్పడడంతో చివరికి ఇక చేసేది లేక తను ఒక నిర్ణయానికి అయితే వచ్చాడు. 29వ తేదీన మౌనికను కలుద్దాం రామని తనైతే పిలిచినటువంటి పరిస్థితి అయితే ఉంది. రవీందర్ పిలిచినటువంటి పిలుపుకి ఒక్కసారిగా అంటే మళ్ళీ డబ్బులు ఇస్తాడనే ఉద్దేశంతోనే తను ఎన్ఏడి ఫ్లైఓవర్ వరకు అయితే మౌనిక వచ్చినటువంటిది అయితే ఉంది. ఎన్ఏడి ఫ్లైఓవర్ దగ్గర 29వ తారీఖున అంటే నిన్న ఆదివారం కావడంతో 10 గంటల సమయంలో 10-15 సమయంలో రవీందర్ ఎన్ఏడి ఫ్లైఓవర్ దగ్గర మౌనికను రిసీవ్ చేసుకోవడం, అక్కడి నుంచి బైక్లో ఇద్దరు కలిసి తన ఫ్లాట్కి అయితే వచ్చారు. ఫ్లాట్కి వచ్చిన తర్వాత ఫ్లాట్లో ఇద్దరి మధ్యన తీవ్ర స్థాయిలో ఘర్షణ అయితే జరిగిందనేది తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ ఘర్షణలోనే అటు రవీంద్రకి అదేవిధంగా మౌనికకి మధ్యన చిన్న గొడవ అయితే జరిగింది. అయితే 2 నెలల క్రితం విశాఖలో ఉన్నటువంటి ముడసల్లో పార్కులో కూడా ఇదే విధమైనటువంటి గొడవ జరిగినటువంటి నేపథ్యంలో రవీంద్ర మౌనికని చెంపపై కొట్టాడనేది ఒక విషయం అయితే తెలిసింది. ఆ కొట్టిన రోజు నుంచి కూడా ఇంకా రవీంద్రకి బెదిరింపులు అయితే ఎక్కువైపోయినాయి. వాటిని తట్టుకోలేక వెక్స్ అయిపోయి ప్రతిరోజు ఈ బెదిరింపులు ఉండడం కంటే తనను ఏదో ఒకటి చేయడం మేలని భావించినటువంటి రవీంద్ర తనని 29వ తారీఖున పిక్ చేసుకుని తన ఫ్లాట్కి అయితే తీసుకొచ్చాడు. అయితే 10 గంటల 30 నిమిషాల నుంచి 11 గంటల మధ్యలో వచ్చిన తర్వాత ఇద్దరికి మధ్యన ఫ్లాట్లో తీవ్ర వాగ్వివాదం జరిగింది. ఈ వాగ్వివాదంలోనే గట్టిగా అరుస్తూ మాట్లాడుతూ కేకలు వేస్తున్నటువంటి మౌనికను రవీంద్ర నువ్వు గట్టిగా కేకలు వేస్తే చుట్టుపక్కల వాళ్ళకి తెలుస్తుందని పీక పట్టుకుని తన్ని నొక్కే ప్రయత్నం చేశాడు, మాట్లాడకుండా ఆపే ప్రయత్నం అయితే చేశాడు. ఆ సమయంలోనే మౌనిక అరుస్తుండడంతో తన నోటి మీద నుంచి మాట రాకుండా చేయి పెట్టి గట్టిగా నొక్కినటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా స్పృహ తప్పిపోలిపోయింది. అప్పటికే మౌనిక చనిపోయిందని భావించినటువంటి రవీంద్ర కొంతసేపు అలా వెయిట్ చేశాడు. అయితే స్పృహలోకి వచ్చి ఆమె లెగుస్తానికి ప్రయత్నించినటువంటి సమయంలోనే మళ్ళీ తను ఆమెని పీక నూరిమి చంపేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. చంపిన తర్వాత ఏం చేయాలని తనని ఒక బ్యాగ్లో పెట్టి ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోదామని ఒక ప్లాన్ అయితే చేసి ఒక బ్యాగ్లో ప్యాక్ చేసే ప్రయత్నం అయితే చేశాడు. బ్యాగ్లో పట్టకపోయేసరికి 12 గంటలకి శవాన్ని ఇంట్లో వదిలిపెట్టి తను బయటకు వచ్చి డీమార్ట్కి వెళ్ళి ఆ కత్తులను కొనుగోలు చేయడానికి ప్రయత్నించాడు. తనకు అనుకున్న కత్తులు దొరకపోవడంతో మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చి ఇన్స్టామార్ట్లో కావాల్సినటువంటి కత్తులను బుక్ చేసి ఆ కత్తులన్నింటినీ కూడా రిసీవ్ చేసుకున్న తర్వాత 2 గంటల సమయంలో బాత్రూంలోకి తీసుకెళ్లి తనని మొత్తం ముక్కలుగా కట్ చేసేసినటువంటిది అయితే ఉంది. 2 గంటల నుంచి కట్ చేసి మొత్తం ఆ శరీర భాగాలన్నింటినీ కూడా ఆ ఫ్రిడ్జ్లోను ఆ గోని సంచుల్లోనూ ప్యాక్ చేసి పెట్టుకున్నాడు. 7 గంటల సమయంలో చీకటి పడిందని తెలుసుకున్న తర్వాత తలని కొన్ని తనకి సంబంధించినటువంటి బట్టలు, ఆ సెల్ ఫోను, ఆ చెప్పులు, అదేవిధంగా కొన్ని శరీర భాగాలు తీసుకుని ఆ లిఫ్ట్ ద్వారా బయటకు రావడం. బయటకు వచ్చిన తర్వాత అటు ముఖ్యంగా సింహాచలం దగ్గరలో ఉన్నటువంటి జీడి తోటల్లో తన తలని అక్కడ పడేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. చీకట్లో పడేయడమే కాకుండా 2.5 లీటర్ల పెట్రోల్ అయితే తీసుకున్నారు. పెట్రోల్ కూడా ఒక చోటకి ఒక పెట్రోల్ బంక్ వెళ్ళి పెట్రోల్ కొనే ప్రయత్నం చేశాడు. వాళ్ళు పెట్రోల్ బాటిల్లో కొట్టనేసరికి మరొక చోటకి వెళ్ళి పెట్రోల్ కొనుగోలు చేసి ఆ 2.5 లీటర్ల పెట్రోల్తో నేరుగా ఆ జీడి తోటల్లోకి వెళ్ళి తలపైన పెట్రోల్ పోసి అంటించేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మళ్ళీ అక్కడి నుంచి తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత తనలో ఒక భయం అయితే ఏర్పడింది. నేను హత్య చేశాను, ముక్కలుగా కట్ చేశానని తన బంధువు తనకు అన్న వరుస అయినటువంటి ఒక వ్యక్తికి ఫోన్ చేసి నేను ఇలా ఒక అమ్మాయితో నాకు రిలేషన్ ఉంది, ఆమెను హత్య చేసేసాను, ముక్కలుగా కట్ చేసేసాను, తీసుకెళ్ళి ఒక చోట పడేశానని చెప్పడంతో పాటుగా కుటుంబ సభ్యులకు కూడా చెప్పేసినటువంటిది అయితే ఉంది. అయితే నువ్వు చేసినటువంటి తప్పు ముందు పోలీసులకు వెళ్ళి లొంగిపోమని చెప్పినటువంటి నేపథ్యంలో రవీంద్ర నేరుగా పోలీస్ స్టేషన్కి వచ్చి లొంగిపోయానని ఈ వాంగ్మూలంలో చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. చెప్పినటువంటి ప్రతి దాన్ని లింక్ చేసి చూసినటువంటి నేపథ్యంలో మొత్తం అంతా కూడా పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ సీన్ రీకన్స్ట్రక్షన్ లో ఎక్కడెక్కడ ఇంటికి వెళ్ళాడు, ఇంటి దగ్గర తను బాత్రూంలో తన శరీర భాగాల్ని కట్ చేసినటువంటి ప్లేస్లోను అదేవిధంగా కత్తుల్ని అన్నింటినీ స్వాధీనపరిచినటువంటిది అయితే ఉంది. అదేవిధంగా ఫ్రిడ్జ్ లో ఉన్నటువంటి శరీర భాగాల్ని తర్వాత ఆ పక్కనే ఉన్నటువంటి గోను సంచిలో ఉంచినటువంటి శరీర భాగాలను కూడా పోలీసులకు అయితే చూపించాడు. వాటన్నింటినీ స్వాధీనం చేసుకున్నటువంటి పోలీసులు అక్కడి నుంచి సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం మళ్ళీ సింహాచలం పక్కన ఉన్నటువంటి ఈ జీడి తోటలోకి అయితే తీసుకెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ జీడి తోటల్లో కూడా ఈ శరీర భాగాల్ని తీసుకుని అక్కడ ఆ సీన్ రీకన్స్ట్రక్షన్ లో మొత్తం అన్నింటినీ ఎంక్వైరీ చేసుకుని ఆ స్థానిక విఆర్ఓతో సంతకాలు తీసుకుని వాళ్ళైతే ప్రస్తుతం పోలీస్ స్టేషన్ అంటే మెడికల్ చెకప్లకు అయితే తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే నిన్న 11 గంటల సమయంలో
ఆ రవీంద్ర పోలీసులకి లొంగిపోయాడు కాబట్టి అప్పటి నుంచి టైం కౌంటింగ్ అవుతుంది. అంటే ఈ రోజు 11 గంటల లోపు అతన్ని పోలీసులకైతే అంటే జడ్జి గారి ముందు ఖచ్చితంగా మ్యాజిస్ట్రేట్ ముందు వీళ్ళని ప్రవేశపెట్టాల్సినటువంటిది అయితే ఉంది. ఇప్పటికి సంబంధించి పోలీసులు తన వాంగ్మూలానికి ఆధారంగా కేసు రీకన్స్ట్రక్షన్ చేయడమే కాదు, మొత్తం అంతా కూడా ఆ కేసుకు సంబంధించినటువంటి అన్ని వివరాలను పూర్తిగా నమోదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి కొద్దిసేపట్లో మీడియా ముందుకి పోలీసులు రావడంతో పాటుగా రవీందర్ని మ్యాజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే పూర్తి స్థాయిలో మౌనిక రవీందర్ని చిత్రహింసలకు గురి చేసింది అనేది తన వాంగ్మూలంలో చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా ఒప్పుకోవడం లేదు, ఎంత డబ్బులు ఇచ్చినా కూడా అంగీకరించకుండా తనని హింసలకు గురి చేసింది. ముఖ్యంగా చూస్తే ఆ డబ్బులు తీసుకోవడం, తర్వాత నీ భార్యకి చెప్తాను, నీ స్నేహితులకు చెప్తాను, వాళ్ళ ఇల్లు కూడా తెలుసు, వాళ్ళందరి దగ్గరికి తీసుకెళ్లి నీ పరువు తీసేస్తానంటే పరువు పోగొట్టుకోవడానికి ఇష్టం లేనటువంటి రవీంద్ర హత్య చేసి ఆ శవాన్ని మాయించేస్తే ఎవరికీ తెలియదు కాబట్టి ఇదంతా కామ్ అయిపోద్దని భావించే నేను ఈ హత్యకి పాల్పడ్డానని చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే హత్య చేసినటువంటి రవీంద్ర తనని ముక్కలుగా నరికి మరొక తప్పు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా చూస్తే రవీంద్ర తీసుకున్నటువంటి అంటే మౌనిక పెట్టినటువంటి ఆ చిత్రహింసలను భరించలేక, ఆ మాటలను భరించలేక ఒక పక్క నుంచి భార్య వైపుకి, ఆ భార్యకి కానీ భార్య బంధువులకు కానీ, అదేవిధంగా తను నేవీ ఉద్యోగం కావడంతో తన స్నేహితులకు కానీ, నేవీ కార్యాలయంలో కానీ ఎక్కడ చెప్పినా కూడా తన పరువు పోవడంతో పాటు ఉద్యోగం కూడా పోతుంది. దానికంటే హత్య చేసి మొత్తం శవం లేకుండా మాఫ్ చేస్తే ఖచ్చితంగా దీని నుంచి బయటపడొచ్చని భావించినటువంటి వ్యక్తి ఈ హత్యకు పాల్పడినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ క్రూరత్వంగా ఆలోచించాడు. హత్య చేసినటువంటి అంటే క్షణికావేశంలో పీక పట్టుకోవడం, నోరు నొక్కేయడం, స్రోగ కోల్పోయిన తర్వాత ఆమెను చంపేయడము, ఇక్కడ వరకు సర్వసాధారణంగా ఇద్దరు ప్రేమికుల మధ్యనో లేదా భార్యాభర్తల మధ్య జరిగే వాటిల్లో ఆ ఘర్షణలో చనిపోయే అవకాశం ఉంటుంది. కానీ తర్వాత తనని ముక్కలుగా నరకడానికి ఒక డిమార్ట్కి వెళ్ళడం, అక్కడ నుంచి ఆ కత్తులు కొనుగోలు చేయాలని ఆలోచన చేయడం, మళ్ళీ ఇన్స్టామార్ట్లో కత్తులు కొనుగోలు చేసి తన ముక్కలుగా నరికి తీసుకెళ్లినటువంటి ఉదంతం కూడా ఎంతో కర్కశంగా ఉంది. అయితే అతను మెంటల్ స్టెబిలిటీ ఏ విధంగా ఉందనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అయితే 2025 డిసెంబర్లో తన లైఫ్లోకి రీఎంట్రీ ఇచ్చినటువంటి అంటే 2021లో మింగ్లీ యాప్ ద్వారా మౌనిక పరిచయం అయింది. మధ్యలో 2023లో వీళ్ళిద్దరి మధ్యనటువంటి బంధం తెగిపోయింది, వ్యవధారణలు వెళ్ళిపోయారు. 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ 2025 డిసెంబర్లో రీఎంట్రీ ఇచ్చిన తర్వాత తనకి మానసిక ప్రశాంతత లేదనేది భావించినటువంటి పరిస్థితి అయితే ఉంది. భార్య ఇంట్లో లేకుండా డెలివరీకి వెళ్ళినటువంటి నేపథ్యంలో ఇంటికి అంటే దగ్గరైనటువంటి మౌనికతో మింగిల్ అయిపోవడం, తర్వాత తన దగ్గర పూర్తిగా సరెండర్ అయిపోయినటువంటి నేపథ్యంలో చివరికి ఆమెను హత్య చేసే వరకు వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే రవీంద్ర ఆమెను హత్య చేసినటువంటిది అయితే ఉంది. మరి కొద్దిసేపట్లో దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి వివరాలను కూడా పోలీసులు బయటపెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. సత్తాస్. ఎస్, థ్యాంక్ యూ రాజు. మొత్తానికి ఇటు విశాఖలో మౌనిక హత్య కేసులో ఇప్పుడు ట్విస్ట్ బయటకు వచ్చింది. మౌనిక తనను వేధించింది, డబ్బుల కోసం వేధించింది అంటూ కూడా నిందితుడు ఒప్పుకున్నాడు. ఆ తర్వాత ఎలా హత్య చేశాడు అనేది పూసగుచ్చినట్టుగా పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది. అయితే జడ్జి ముందు ఇవాళ నిందితుడిని ప్రవేశపెట్టే అవకాశం